హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకి హాజరయ్యారు. ఆయన హాజరైన తర్వాత ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినటువంటి అనేకమైన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని, వాటికి సంబంధించినటువంటి ప్రశ్న సమాధానం అంటూ కొన్ని వివరాలను కూడా ఆయన వెల్లడించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కువ రాజకీయపరమైనటువంటి అంశాలే ఉన్నాయి. ఆయన రేపు జూన్ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని, అదేవిధంగా ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దీని వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని అంశాలను కూడా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత కూటమి మీద విమర్శలు చేశాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా నేరుగా విమర్శలు చేశాడు. చాలా వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి వ్యవహార శైలి మనకి స్పష్టంగా కనపడినటువంటి వ్యవహారం. అయితే విజయసాయిరెడ్డి దీంట్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని వెల్లడించాడు. అసలు లిక్కర్ స్కామే జరిగినట్టుగా తాను భావించటం లేదని, ఒకవేళ జరిగినా అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగి ఉండదని ఇలాగా మాట్లాడినటువంటి మాటలు. ఇదే విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసు సిట్టుకి విచారణకు హాజరయ్యి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అతిపెద్ద లిక్కర్ స్కాము జరిగింది, దాని పాలసీకి సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి వ్యవహారం దానికన్నా ముందే మా ఇంట్లో 2 సమావేశాలు అయ్యాయి, తాను ఒక 100 కోట్లు కూడా ఇచ్చాను, ఎవరి ద్వారా ఇప్పించానని ఏదో చెప్పాడు. ఇవన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తము దీని వెనక ఉన్నాడు, ఈ మొత్తం అతనికి తెలుసు, ఇంకా చాలామంది ఉన్నారు, అందరినీ పట్టుకొని విచారించాలి అని చెప్పి ఆ రోజని చెప్పాడు. ఇప్పుడేమో అసలు ఈ లిక్కర్ స్కామే జరిగినట్టుగా తాను భావించటం లేదు అని మాట్లాడాడు. ఇదంతా చాలా పగడ్బందీ వ్యూహం ప్రకారంగా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏం చెప్పటం లేదని, జగన్మోహన్ రెడ్డి మంచోడని ఇలాగ మాట్లాడటం అన్నీ కూడా బయటికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇవి. లోపల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అనేక వివరాలన్నీ కూడా విజయసాయిరెడ్డి వెల్లడించి ఉండొచ్చు, అది కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పాత్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడించి ఉండొచ్చు అనే అనుమానాలు బలంగా వినపడుతున్నటువంటి మాట. మరి బయటకు వచ్చేందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అదే వ్యూహం అన్నమాట. తాను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదని, కోటరీ వల్ల జగన్మోహన్ రెడ్డి దెబ్బతింటున్నాడని, కోటరీ అతన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అదేవిధంగా ఈ ఈడీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అంటూ వాళ్ళకి సమాధానం ఇచ్చినటువంటి అంశాలంటూ కూడా ఆయన వెల్లడించినటువంటి కొన్ని విషయాలను కనుక మనం గమనిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను ఏ అంశాల్లో అయితే టార్గెట్ చేసిందో ఆ అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన వాటికి క్లారిఫికేషన్స్, వాటికి సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నము విజయసాయిరెడ్డి చేశాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను టార్గెట్ చేస్తుందని దానికి సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. దాంట్లో ప్రధానమైనటువంటి ఏంటి అంటే నెంబర్ 2 అనేటువంటి అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అనేటువంటిది లేదు, జగన్మోహన్ రెడ్డి లేదని చెప్పాడు, అసలు లోకల్ ప్రాంతీయ పార్టీలు అసలు అలాంటిదే ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అసలు నెంబర్ 2 ఎవరు, నెంబర్ 1 ఎవరు, ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఏం సంబంధం? అదేవిధంగా లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం? ఎవరున్నారు ఈ పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఇది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విడిపోయావు నువ్వు, ఇవన్నీ ఏమన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అవసరమా? ఇవన్నీ కూడా వాళ్ళు అడిగి ఉంటారని కాదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనను విమర్శించేటువంటి వాళ్ళకి సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం విజయసాయిరెడ్డి చేసినట్టుగా కనపడుతుంది. ఇక లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విషయాల అంశాల్లో కూడా అనేకమైనటువంటి అంశాలు అసలు జరగలేదని తాను భావిస్తున్నాను అనేటువంటి విధంగా చెప్పినటువంటి మాటలు. ఇక రాజకీయపరమైనటువంటి అంశాలకు వచ్చేసరికల్లా తాను జూన్ నుంచి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని. మరి జూన్ అనేటి ఏంది ముహూర్తము? జూన్ ముహూర్తం ఏంటి అని అంటే రేపు జూన్ కల్లా 4 రాజ్యసభ సభ్యుల యొక్క సమయము ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళ సమయం ముగుస్తుంది.
దానికి కొత్తగా రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిద్ది. మరి దాంట్లో ఏమైనా తనకు ఒక రాజ్యసభ వస్తుంది. మరి గతంలో ఆయన రాజ్యసభకే రాజీనామా చేశాడు. మరి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అలాంటిది ఏమన్నా మాట్లాడుకున్నాడా ఏంటా తెలియదు. అందుకని జూన్ మరి ముహూర్తం దానికి వెల్లడించాడో తెలియదు. రెండవది ఏంటి అంటే రాజకీయపరమైనటువంటి అంశాల మీద కూడా మాట్లాడాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఈ కూటమి ఉంటే రాలేడు, ఎట్టి పరిస్థితిలో రాడు. అదేవిధంగా ఈ కూటమికి సంబంధించినటువంటి 3 పార్టీలు విడిపోకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం కష్టం అనేటువంటి విషయానికి రాలేడు అనేటువంటి విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్పాడు. అంటే కూటమి మధ్య విభేదాలు వచ్చేటువంటి విధంగా, కూటమి పార్టీలు విడిపోయేటువంటి విధంగా ఏవైనా ప్రయత్నాలు చేయకుండా, కూటమి పార్టీలు విడిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి విజయసాయిరెడ్డి చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే 2017-18 ఆ సమయంలో 2019 ఎన్నికలకు ముందు తాను బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, అప్పుడు ఎన్డీఏ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మద్దతుతో ప్రభుత్వం ఉంది. ఆ టైంలో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి కోటరీ ద్వారాగా అప్పుడు బీజేపీ వాళ్ళని, తెలుగుదేశాన్ని బీజేపీని నేను విడగొట్టాను, అందుకని 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి ఉన్నాయి. మరిప్పుడు ఈ ముగ్గురు విడిపోకుండా మీకు అధికారం రాదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అంటే నాలాంటి వాళ్ళు ఉంటే మాత్రమే మీకు రేపొద్దున అధికారం వచ్చేదానికి అవకాశం ఉంటుంది, నా సహాయం లేకుండా మీకు అధికారం రాదు అనేటువంటి విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి మీద కూడా నేరుగా విమర్శలు చేశాడు. తాను ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయలేదని, జగన్మోహన్ రెడ్డి తన మీద విమర్శలు చేశాడని, డబ్బులు కమ్ముడుపోయాడని విజయసాయిరెడ్డి ఇవన్నీ విమర్శలు చేశాడు. ఎవరో డబ్బులు కమ్ముడుపోయి ప్రలోభాలకు గురయ్యి చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అది తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి అనేటువంటి విధంగా కూడా విజయసాయిరెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కూటమి 3 పార్టీలు కలిసి ఉంటే అధికారంలోకి రావటం కష్టం అనేటువంటి విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కూటమి మీద విమర్శలు చేస్తూనే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు ఎన్టీ రామారావుకు అనేటువంటి పదాన్ని కూడా విజయసాయిరెడ్డి వాడాడు. తాను అలాగనే జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడుస్తాను అని కొంతమంది కోటరీలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, నమ్మించారు, అందుకనే జగన్మోహన్ రెడ్డి నన్ను దూరంగా పెట్టాడు అని కూడా మాట్లాడాడు. అంటే చంద్రబాబు నాయుడు మీద వెన్నుపోటుకు సంబంధించినటువంటి అంశాల మీద ఈ వ్యాఖ్యలు చేయటం ఖచ్చితంగా ఇది నాకు తెలుగుదేశంతో కూడా సంబంధాలు లేవు, తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తులో చేరే అవకాశం లేదు అనేటువంటి విధంగా బయటికి అలాంటి ఫీలర్ వచ్చేటువంటి విధంగా ఒక ప్రయత్నం చేసినట్టుగా కనపడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము తన మీద కేసులు పెడుతుందని, తన కుమార్తె మీద, తన వియంకుల మీద, తన కుటుంబ సభ్యుల మీద కేసులకు సంబంధించినటువంటి వ్యవహారము, తనను వేధింపులకు గురి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని కూడా విజయసాయిరెడ్డి చెప్పాడు. అంటే ఈ కూటమి ప్రభుత్వంతో తనకు లాలూచి లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం. అయితే లాలూచి ఏమన్నా ఉందా లేదని ఎవరికి తెలియదు. కానీ విజయసాయిరెడ్డి లిక్కర్ స్కీమ్లో ఇక్కడ నిందితుడైనా అరెస్ట్ చేయలేదు. ఈడీ ఆయన పిలిచింది, నిందితుడిగా పిలిచిందా సాక్షిగా పిలిచిందో తెలియదు. అసలు ఆయన లిక్కర్ కేసులో మరి నేరారోపణలు ఎదుర్కొన్నప్పుడు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయలేదు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి విజయసాయిరెడ్డి పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందనేటువంటి అనుమానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉండే, బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇదే విజయసాయిరెడ్డి చెప్పాడు. కాబట్టి విజయసాయిరెడ్డి మాటలు ఒకసారి ఒక రకంగా మరొకసారి మరొక రకంగా ఉండేటువంటి ధోరణిలో వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా టార్గెట్ చేశాడు, మళ్ళీ అధికారంలోకి రావటం కల్లా అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి విజయసాయిరెడ్డి ఏ పార్టీలో చేరతాడు ఏంటి అనేటువంటి విషయాలు మనం భవిష్యత్తులో చూడాల్సింది.